ఫ్రెండ్స్, రియల్మీ నుండి ఫైనల్లీ రియల్మీ GT6 ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. బట్ ఎంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నా ప్రైస్ ద మ్యాటర్. సో ఈ వీడియోలో ఈ మొబైల్కి పెట్టిన ప్రైస్కి ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసి 3.0 GHz అయితే ఉంటుంది. అండ్ యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 1.5 మిలియన్ ప్లస్ అయితే క్రాస్ అవుతుంది. సో ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకా ఈ మొబైల్లో ఏ గేమ్ అయినా ఇన్స్టాల్ చేయండి, ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్. సో ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు రియల్మీ GT60 లాంచ్ చేశారు కదా, సేమ్ డిస్ప్లే ఈ మొబైల్లో కూడా ఉంటుంది. ఈ మొబైల్లో 6.78 ఇంచెస్ 120Hz LTPO కర్వ్డ్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లే మనకి 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో మీరు మొబైల్ని సన్లైట్లో యూజ్ చేసినా మీకు డిస్ప్లే విజిబిలిటీ అనేది క్లియర్ ఉంటుంది. అండ్ ఇది 10-bit ప్యానెల్ అనమాట. ఇందులో 1.07 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. సో మీకు డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ డిస్ప్లే 2500 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్తో వస్తుంది. అండ్ ఇంకా ఈ డిస్ప్లే మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీరు డాల్బీ విజన్ కంటెంట్ కూడా ఈ డిస్ప్లేలో చూడొచ్చు. సో ఈ మొబైల్ డిస్ప్లే విజిబిలిటీలో కానీ, టచ్ రెస్పాన్స్లో కానీ, వ్యూయింగ్ యాంగిల్స్లో కానీ డిస్ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 120W సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు ఈ మొబైల్ని ఛార్జ్ చేస్తే 0 to 100% 25 to 30 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో బ్యాటరీ లైఫ్ అనేది మీ యూజేజ్ని బట్టి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సార్ 50 MP సోనీ LYT808 సెన్సార్తో వస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్ అనమాట. అండ్ రిమైనింగ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఈసారి రియల్మీలో బిగ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొచ్చింది. ఈ లెన్స్ ని యూజ్ చేసి మనం 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అండ్ 20x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 50 MP మెయిన్ కెమెరా LYT808 సెన్సార్ అండ్ 50 MP సెకండరీ టెలిఫోటో లెన్స్ కెమెరా. ఈ రెండు కెమెరాస్ కూడా డే లైట్ అండ్ లో లైట్ లో మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ రిమైనింగ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ యావరేజ్ ఉంటుంది, ఉండి కూడా వేస్ట్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా సెన్సార్ 50 MP LYT808 సెన్సార్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఈ కెమెరా మనకి OISతో వస్తుంది. ఈ మొబైల్ బ్యాక్ కెమెరాస్ వీడియో క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరా సెన్సార్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బట్ మెయిన్ కెమెరా సెన్సార్ లో OIS మాత్రం 1080p 60 FPS లోనే వర్క్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఈసారి ఫ్రంట్ కెమెరాలో 4K రికార్డింగ్ తీసుకొచ్చారు కాబట్టి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ మొబైల్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. అండ్ ఈ మొబైల్ బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది అండ్ Wi-Fi 6 సపోర్ట్తో కూడా వస్తుంది. NFC ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఫైల్ డాక్ ఫీచర్ ఉంటుంది, స్మార్ట్ కట్అవుట్ ఫీచర్ ఉంటుంది, ఎయిర్ గెస్చర్స్ ఉంటాయి, కొన్ని AI ఫీచర్స్తో వస్తుంది అండ్ 9 లేయర్ వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది అండ్ రియల్మీ UI 5.0తో వస్తుంది. ఈ మొబైల్ కి టోటల్ 4 years అయితే అప్డేట్స్ వస్తాయి. 4 OS అప్డేట్స్ వస్తాయి అండ్ 4 years మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా ఫైనల్లీ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయకుండా 8+256 40,999, 12+256 42,999, అలాగే 16+512GB వేరియంట్ వచ్చేసి 44,999, 45,000 అయితే పెట్టారు. ఈ అన్ని వేరియంట్స్ పైన క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఏ క్రెడిట్ కార్డ్ ఏ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేసినా ఇన్స్టెంట్ గా 4,000 అయితే డిస్కౌంట్ వస్తుంది. సో ఈ బ్యాంక్ ఆఫర్స్ ని యూజ్ చేసుకొని కొంటే 8+256GB 37,000కి, 16+512GB 40,999కి వస్తున్నాయి. అండ్ అన్ని వేరియంట్స్ పైన మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఒక 1000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఎక్స్చేంజ్ ఇంక్లూడ్ చేసి మీరు కొంటే. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి అన్ని ఆఫర్స్ కలుపుకొని మీరు ఈ మొబైల్ పర్చేస్ చేస్తే మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. అదే ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయకుండా కొంటే మాత్రం
కొంచెం ప్రైస్ ఎక్కువైందనే చెప్పొచ్చు. నా సజెషన్ వచ్చేసి మీరు రియల్మీలోనే ఏదైనా మొబైల్ గురించి చూస్తున్నట్టయితే రియల్మీ GT 60 అయితే తీసుకోండి, మీకు సరిపోతుంది. పర్ఫార్మెన్స్లో కానీ, కెమెరాలో కానీ, డిస్ప్లేలో కానీ, అదర్ ఫీచర్స్లో రియల్మీ GT 60 అయితే కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. లేదు మాకు మెయిన్లీ కెమెరా ప్రిఫరెన్స్, మాకు మంచి ఇమేజెస్ రావాలి, మంచి ఫోటోస్ తీసుకోవాలి, వీడియోస్ రికార్డ్ చేస్తాం అనుకుంటే ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయండి. బ్యాంక్ ఆఫర్స్ కలిపిన ప్రైజెస్కి అయితే ఈ మొబైల్ పోతా అని చెప్పొచ్చు. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT 6 మొబైల్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.